జిల్లాలో ఉన్నారు, భూదాన్ పోచంపల్లి ఉన్నారు, వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదయా అని మేము అడుగుతా ఉన్నాం. కుంభకోణాలు జరిగింది గురుకులాల సెక్రటరీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో 8 ఏళ్ళు ఒకటే పదవిలో ఒక ఆయననే పెట్టిరు. ఎక్కడైనా కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళకి మించి అక్కడ ఆ పదవిలో ఉండడానికి అవకాశం లేదు. ఇక రాబోయే రోజుల్లో మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం ఒక్కొక్కటిగా. మొత్తం దాని మీద వర్కౌట్ జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి సూపర్. ఆ ప్రీతం ఒక్క పేపర్ తీసుకొచ్చినా కూడా నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరం. సింగిల్ పేపరేనా? సింగిల్ పేపర్, లేకపోతే ఆయన అక్కడ నుంచి బయటికి పోవాలి. ఆయన పోవాలి. ఒక్క సింగిల్ పేపర్ తీసుకొచ్చిగో నేను ఇక్కడ నీ దగ్గర, నేను ఎప్పటి నుంచో చెప్తాను, నీ దగ్గర సిఐడి ఉన్నది, నీ దగ్గర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నది, నీ దగ్గర యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నది, నీ దగ్గర అన్ని డిపార్ట్మెంట్ నీ దగ్గరే ఉన్నాయి. మొత్తం ఆఫీసర్లందరినీ నువ్వు అదే సంక్షేమ భవన్లో కూర్చోబెట్టి నువ్వు రోజంతా భూతద్దాలు పెట్టి సెర్చ్ లైట్లు పెట్టి వెతికినా నీకు ఒక్క పేపర్ అన్నా నేను డబ్బులు తిన్నట్టుగా దొరికితే, నా అకౌంట్లోకి వచ్చినట్టుగా దొరికితే, నా బెనామీల అకౌంట్లోకి, నాకంటూ బెనామీలు ఏమైనా ఉంటే ఆ బెనామీ అకౌంట్లో వచ్చినట్టుగా నీకు బ్యాంకింగ్ షాక్ అయినామంటున్నారు. మేము కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత అసలు ఏంది ఇది ఇంత ఘోరమైన పరిస్థితి అని షాక్ అయినా. నాగన్న గారి ప్రీతం జ్ఞానం ఇంత ఉందానికి నేను అంతగానే ఎక్కువ మాట్లాడా. నేను ఎస్సీ కార్పొరేషన్లో ఎప్పుడు పని చేసిన అండి? నేను ఎప్పుడు పని చేయలేదు. ఆయన గురుకులాల సెక్రటరీ, ఆయనకంటే తెలుస్తుంది. ఆయన ఎస్సీ కార్పొరేషన్ గురుకులాలకు ఎప్పుడు రారండి. 2 వేరే డిపార్ట్మెంట్లు, ఆ కనీసమైన జ్ఞానం కూడా ఆయనకు లేకపోతే ఇంక నేనేం చేయలేను. మినిస్టర్లకు అంకెలకు సంఖ్యలకు కూడా తేడా తెలియదండి. అట్లాంటి మినిస్టర్లు ఉండేయాలి ఈ ప్రభుత్వంలో. వాళ్ళు ఈ కుంభకోణాల గురించి ఏం మాట్లాడతారు? మేము రావు గారు ఇవాళ మీకు ఒక మాట చెప్పండి, ఎంత ఆనందంగా ఉన్నట్టు ఈరోజు మేము రుక్మాపూర్లో కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఫ్రీడమ్తో మేము ఒక సైనిక్ స్కూల్ పెడితే ఉమాకాంత్ అనే పిల్లవాడు ఇవాళ ఒక ఫైటర్ జెట్ పైలట్ అయిందండి. పేద సామాజిక వర్గాలు. కలిదిండి కావ్య అనే అమ్మాయి ఇవాళ ఫ్లయింగ్ ఆఫీసర్ అయింది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పైలట్ అయింది. భువనగిరిలో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ